ఆయన అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా అన్న కలిసి పీపర్ ఒక వీడియో స్టార్ట్ చేసినాం. మేము ఇద్దరం కలిసి MA2 లేదా స్నైపర్తో ఎక్కువ ఎవరు గిల్స్ చేస్తారు ఇద్దరం ఛాలెంజ్ పెట్టుకున్నాం. అలా క్లాక్ టవర్కి వస్తే ఇక్కడ బాడీ షాట్ ఇచ్చాను. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఒక స్క్వాడ్ కూడా ఉన్నారని వెనకాలకి వెళ్తూ ఉండగా నా కాడ ఉండేది ఒకే ఒక స్నైపర్, లేకుంటే 2 స్నైపర్లు ఉంటే ఈ పాటికి రష్ చేసేవాడిని. క్యాంపింగ్ చేసి కొడతాను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే క్యాంపింగ్ చేస్తే ఈజీ కొట్టచ్చు. అవతల ఎలాంటి వాడు నా ఎంత ప్రో ఉన్నా కానీ కొట్టడానికి చాలా ఎక్కడ ఉన్నా నేను ఎలా ఉన్నానని తెలుసుకుని ఎలా టైం అయిపోద్ది. అలా ఆడ దువ్వాలు బాగా కొట్టిన ఆడ ఎనిమిది ఉన్నాడు అనుకున్నా. వెనకాల నుంచి ముందుకు వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు బాడీ షాట్ కొడదాం అనుకున్నా, అది మిస్ అయింది. నెక్స్ట్ షాట్ దువ్వాల మీద వెళ్ళింది. దాని తర్వాత ఒకడు మా వాడికి వచ్చి కొడితే నేను నాకు చేసి ఫిలింగ్ చేసేసాను. ఏడకు ఒక 8 రిపేర్ చేయడానికి వచ్చింది, ఒండి కొడదాం అనుకుంటున్నా. ఇప్పుడు కరెక్ట్గా హెడ్ షాట్ పడింది చూడండి, బాగా తెలియదు అది. ఇప్పుడు పోయి లూజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అలాగే లూజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు భలే ఛాలెంజ్ వచ్చిందన్న. ఇద్దరం కలిసి స్నైపర్తో వచ్చా. ఇక్కడ మా ఫ్రెండ్ని చంపేసాడు. ఒండి కొడుతున్నదే ఇటు పక్కన ఒక 8 కనిపించాడు. నేను కొడుతున్నాను. ఇంకా వాలేసుకు ముందుకు వెళ్దాం అనుకున్నా, ఓడే వాలేసేసాడు. ఇంకా స్నైపర్తో టపటపా అని కొట్టేద్దాం అనుకున్నాను. రెడీగా చెట్టు కాడికి వెళ్ళాను. ఇంకా కొడదాం వాళ్ళు కొడతా ఉంటే ఇటు చెట్టు కడదాం అనుకున్నాను. అప్పుడు ఇటు వచ్చేస్తున్నాడు. ఇంకా కొడుతూ భలే హెడ్ షాట్ పడిందన్న. ఇంక ఎదురుగా పోయి వాడికి ఎమౌంట్ లేద్దాం అనుకుంటే మా వాడు ఫుల్ కిల్ చేసేసాడు. ఇంకా నేను ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.